టాలీవుడ్ హీరోల్లో మెగా ఫ్యామిలీ హీరోలకు బాలీవుడ్ మోజ్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి. 5 ఏళ్ల క్రితమే బీటౌన్లో జెండా పాతేయాలని మెగాస్టార్ చిరంజీవి ట్రై చేశాడు. కానీ వర్కౌట్ గాక టాలీవుడ్లోనే సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా షార్ట్ టైంలోనే బీటౌన్ ఎంట్రీ ఇచ్చి షాక్ తిన్నాడు. ఇప్పుడు ఆ వరుసలో పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై హీరోలు కావడానికి ఈ మెగా ఫ్యామిలీ హీరోలు ఒక బాటను ఎంచుకున్నారు. అదే కాకి సెంటిమెంట్. చిరు, చెర్రీ, పవన్ కాకి డ్రెస్సులతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రతిబంధ సినిమాతో ఈ డ్రెస్ వేసి హిందీలో అదరగొట్టాడు చిరంజీవి. ఆ తర్వాత రామ్ చరణ్ జంజీర్ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గానే బాలీవుడ్ ఆడియన్స్కు ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు పవన్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్తో అదే కాప్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో బీటౌన్ బరిలోకి దూకుతున్నాడు. ఆ విధంగా పోలీస్ పాత్రలతోనే తీన్మారాడారు ఈ ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోలు. అయితే ఈ మూడింటిలో ఒకటి హిట్టు, మరొకటి ఫట్టు. అలా 50-50 రిజల్ట్తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రేసులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ మూడో మెగా హీరో సినిమా సర్దార్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.